అందరికీ నమస్తే అండి. రాజకీయాల్లో గాసిప్స్ కొదవే ఉండదు. రాజకీయాల్లోనూ సినిమాల్లోనూ. సినిమాల్లో గాసిప్స్ అంటే కొంచెం మసాలా, పర్సనల్ లైఫ్లు, అఫైర్లు అవన్నీ ఉంటాయి. కానీ రాజకీయాల్లోకి వచ్చేసరికి చాలా ఇంట్రెస్ట్గా కొన్ని సంచలనాలు ఉంటాయి. సో అటువంటి సంచలనమైన గాసిప్పే ఇది. అదేంటంటే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు మొన్న ఆదివారం హైదరాబాద్ వచ్చినప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని కలిశారు కదా. దాదాపుగా 1:10 భేటీ అయింది. యాక్చువల్లీ పవన్ కళ్యాణ్ గారిని కలుస్తారు అన్నారు ముందు. పవన్ కళ్యాణ్ గారిని కలిశారు, పరామర్శించారు, మాట్లాడారు, అదంతా అయిపోయింది. ఆ తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు గారి ఇంటికి వెళ్ళి దాదాపుగా 1:10 మాట్లాడారు. కుటుంబ సభ్యులతో కలిపి ఒక 20 నిమిషాలు. ఆ తర్వాత చంద్రబాబు లోకేష్ గారితో చాలాసేపు సుదీర్ఘంగా భేటీ అయ్యారు. తర్వాత రోజు అంటే సోమవారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వెళ్ళి కేంద్ర మంత్రులందరినీ కలుస్తూనే హోంమంత్రి అమిత్ షా గారిని కూడా కలిశారు. ఆయనతో దాదాపుగా అరగంటకు పైగా భేటీ అయ్యారు. సో ఒకరోజు ఒక 24 గంటల వ్యవధిలో దేశ రాజకీయ కేంద్ర బిందువులైన ద్వయం అమిత్ షా గారు అండ్ నరేంద్ర మోదీ గారితో చంద్రబాబు గారు ఏం మంతనాలు చేశారు, ఏం మాట్లాడారు, ఈ భేటీ దేనికి, ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్కు నిధులు ఇవ్వండి, పోలవరం ప్రాజెక్టుకు నిధులు ఇవ్వండి, అమరావతికి నిధులు ఇవ్వండి అని అయితే కాదు, రాజకీయ మార్పులకే సంకేతం. అది తెలంగాణలో పొత్తుల కోసం 2028 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ఈ పార్టీలు కలిసి వెళ్ళడానికి అని ఒక సమాచారం, ఒక వే ఆఫ్ న్యూస్ స్ప్రెడ్ లీక్. మరో లీక్ ఏంటంటే, మరో గాసిప్ ఏమిటంటే, చంద్రబాబు నాయుడు గారిని దేశానికి ఉప ప్రధాని చేయడానికి, అంటే చంద్రబాబు నాయుడు గారిని కేంద్రానికి ఆహ్వానిస్తున్నారు, చంద్రబాబు నాయుడు గారు కేంద్రానికి దేశానికి ఉప ప్రధానిగా వెళ్ళబోతున్నారు, ఇక్కడ లోకేష్ గారు సీఎం అవ్వబోతున్నారు అనే ఒక కొత్త చర్చ పుట్టుకొచ్చింది, కొత్త గాసిప్ పుట్టుకొచ్చింది. అయితే ఇది కొత్తదేమీ కాదు. 3 నెలల కిందటో 2 నెలల కిందటో చాలా న్యూస్ ఛానల్స్లో ఇంక్లూడింగ్ మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కూడా, ఏబిఎన్లో వచ్చింది, ఏబిఎన్లో అయితే లైవ్ డిబేట్ వచ్చింది, మన ఛానల్లో చేసాం, చాలా ఛానల్స్లో చేశారు. లోకేష్ గారు సీఎం అవ్వబోతున్నారు, చంద్రబాబు నాయుడు గారు కేంద్రానికి వెళ్ళబోతున్నారు అని. ఎప్పుడు బీహార్ సీఎం నితీష్ కుమార్ సీఎం పదవికి రాజీనామా చేసి రాజ్యసభకు నామినేట్ అయ్యారు చూసారా, మార్చి నెలలో. అప్పుడే ఈ చర్చ పుట్టుకొచ్చింది. ఆంధ్రప్రదేశ్లో కూడా సీఎం మార్పు ఉంటుంది, లోకేష్ గారు ముఖ్యమంత్రి అవుతారు, చంద్రబాబు నాయుడు గారు కేంద్రానికి వెళ్తారు, ఉప ప్రధానిగా వెళ్తారు అని చర్చ పుట్టుకొచ్చింది. కానీ అది జరిగితే తెలుగుదేశం పార్టీకి రాజకీయంగా కొంత నష్టం జరగవచ్చు, ఆంధ్రప్రదేశ్కు పరిపాలనా పరంగా కొంత నష్టం జరగవచ్చు. చంద్రబాబు నాయుడు గారి ఇమేజ్ వేరు, ఆయన బ్రాండ్ వేరు, ఆయన చూసి పెట్టుబడులు వస్తాయి. సో లోకేష్ గారు వచ్చిన తర్వాత కొంత ఛాలెంజెస్ ఉంటాయి, ఖచ్చితంగా ఛాలెంజెస్ ఫేస్ చేయాలి. మరోవైపు పొలిటికల్గా ఈ సఖ్యత, పార్టీల మధ్య కూటమి సఖ్యత కూడా చూసుకోవాలి. సో ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఆ రిస్కీ డెసిషన్ తీసుకోవడం ఎందుకులే అని చెప్పి కాస్త కొన్నాళ్ళు హోల్డ్ పెట్టారేమో అని అనుకున్నారు. కానీ ఇప్పుడు అనూహ్యంగా నరేంద్ర మోదీ గారు అండ్ అమిత్ షా గారు చంద్రబాబు నాయుడు గారితో ఇంత సుదీర్ఘ భేటీ వెనుక ఆయన్ను ఉప ప్రధానిగా చేయడానికి కేంద్రం సిద్ధంగా ఉంది, ఆయన ఉప ప్రధానిగా కేంద్రానికి రమ్మంటున్నారు, సో ఇక్కడ లోకేష్ గారికి పగ్గాలు ఇస్తారు అనే ఒక చర్చ గాసిప్ పుట్టుకొస్తోంది. నాకు తెలిసి ఇది ఊహాజనితమైన గాసిప్ మాత్రమే. చంద్రబాబు నాయుడు గారికి అయితే అస్సలు ఇష్టం లేదు. చంద్రబాబు నాయుడు గారు 2029 వరకు ఆయనే ముఖ్యమంత్రిగా ఉండాలని ఆయన కోరుకుంటున్నారు, ఆయన మాత్రం కోరుకుంటున్నారు. ఎందుకంటే ఆయనకు తెలుసు రాష్ట్రం ఉన్న పరిస్థితి తెలుసు, రాష్ట్రాన్ని నడిపించాలంటే ఏం చేయాలో తెలుసు, పెట్టుబడులు రప్పించాలి, ఉద్యోగాలు ఇవ్వాలి, రాజధాని కట్టాలి, పోలవరం పూర్తి చేయాలి, ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ పూర్తి చేయాలి. 2029 నాటికి రాష్ట్రానికి జరిగిన నష్టాలను పూడ్చుతూ దేశంలో ఒక రకంగా ఒక పాజిటివ్ వైబ్రేషన్, పాజిటివ్ పరిపాలన అందుతున్న దేశంగా ఆ ఎన్నికలకు వెళ్ళాలి రాష్ట్రం 2029. సో 2029లో గెలిచిన తర్వాత వాళ్ళ ఇష్టం. పొత్తుందనుకోండి, 2.5 సంవత్సరాలు లోకేష్ గారు, 2.5 సంవత్సరాలు పవన్ కళ్యాణ్ గారు ఉంటే ఉండొచ్చు కాక, గెలిస్తే లేదు, లేదా చంద్రబాబు గారే ఉండొచ్చు కాక, ఏదైనా జరగవచ్చు. కానీ 2029లోగా ఒకవేళ ఈ సీఎం మార్పు డెసిషన్ తీసుకుంటే చంద్రబాబు నాయుడు గారు కేంద్రానికి వెళ్తే నష్టం జరుగుద్ది, రాజకీయంగానూ నష్టం జరుగుద్ది, పరిపాలన పరంగానూ నష్టం జరుగుద్ది, అది అన్ని రకాలుగానూ నష్టం. ఆ విషయం చంద్రబాబు గారికి తెలుసు కాబట్టే ఆయన ముందడుగు వేయట్లా. నిజానికి ఆయన కేంద్రానికి వెళ్ళాలి అంటే లోకేష్ గారు ఇక్కడ సీఎం పగ్గాలు చేపట్టడానికి సిద్ధంగా ఉన్నారు, అండ్ కేంద్రంలో ఆయన్ని తీసుకోవడానికి కేంద్ర పెద్దలు సిద్ధంగానే ఉన్నారు. కానీ ఆ రిస్క్, అది నష్టం చేసే నిర్ణయం చంద్రబాబు గారు తీసుకునే ఉద్దేశంలో లేరు. కాబట్టి ఈ చర్చ ఇదంతా కూడా అనవసరం అండ్ గాసిప్ అని నేనంటా. థ్యాంక్ యూ.